ఈరోజు మనం ధ్యానం, అనర్థ భావన, ఇంకా ఉపకిలేశాల గురించి ఓ ధర్మ ప్రసంగంలోని ముఖ్యాంశాలను చకచకా చూద్దాం. అసలీ ప్రసంగం ఏంటంటే, బౌద్ధంలో చాలా ముఖ్యమైన అనర్థ అంటే నేను అనేది స్థిరంగా లేదనే సూత్రాన్ని ధ్యానంలో ఎలా అనుభూతి చెందవచ్చో చెప్తుంది. అంతేకాదు, అలా ధ్యానంలో లోతుకెళ్తున్నప్పుడు ఉపకిలేశాలు అని కొన్ని అనుభవాలు ఎందుకొస్తాయో కూడా వివరిస్తుందన్నమాట. సరే మరి, ఇందులో ముఖ్యమైన విషయాలేంటంటే, అనర్థ అనుభూతి పొందడం అంటే మన శరీరం మన కంట్రోల్లో పూర్తిగా లేదని, ఇది శాశ్వతం కాదని అనర్థ ధ్యానంలో మనం డైరెక్టుగా గ్రహించొచ్చు. శ్వాసను బలవంతంగా కాకుండా సహజంగా గమనిస్తూ ఉన్నామనుకోండి, అప్పుడు గమనించే మనసు శ్వాస వేరుకాదనే ఫీలింగ్, ఆ నేను, నాది అనే హద్దులు మెల్లిగా మాయమైనట్టు అనిపిస్తుంది. విపస్సన ఉపకిలేశాలు ఇవి చూడండి, ధ్యానంలో బాగా ముందుకెళ్తున్నప్పుడు వస్తాయి. ఫెయిల్యూర్ వల్ల కాదు, నిజానికిది సక్సెస్ వల్లే. కాని ఇవి కొంచెం దారి తప్పించే అనుభవాలన్నమాట. ఉదాహరణకి, భలే రంగులు లేదా లైట్లు కనపడటం, శరీరం తేలికైపోయినట్టు ఫీలవ్వటం, భలే ఆనందంగా ఉండటం, లేదా నాకేదో పెద్ద జ్ఞానోదయం అయిపోయిందనే భ్రమ కలగడం. ఇవన్నీ మన అహం, కోరికల్నుంచే పుడతాయి. మరి వీటిని ఎలా ఎదుర్కోవాలి? సింపుల్. ఇలాంటివొచ్చినప్పుడు భయపడకండి, వాటికి అతుక్కోపోవద్దు. జస్ట్ ఓహో ఇలా అనిపిస్తోందా అని గమనించి వదిలేయాలి. మళ్ళీ వెంటనే మనసుని శ్వాసమీదకో లేదా శరీరంలో జరుగుతున్న మార్పుల మీదకో తీసుకురావాలి. ఇక్కడే మనకు దారి చూపించడానికి సరైన అనుభవమున్న గురువు అంటే కళ్యాణమిత్ర ఉండటం చాలా చాలా ముఖ్యం. ఒక్క మాటలో చెప్పాలంటే, లోతైన ధ్యానం మన ఉనికి అసలు స్వభావాన్ని మనకు చూపిస్తుంది. కాని ఆ దారిలో వచ్చే ఈ ఉపకిలేశాలనే చిన్న చిన్న అడ్డంకుల్ని దాటడానికి మాత్రం మనకు చాలా అప్రమత్తత, సరైన మార్గదర్శకత్వం ఖచ్చితంగా అవసరం.